బిగ్ బాస్ ప్రోమో 2 అయితే వచ్చింది కదా. ప్రోమోలో అసలు ఈ నెక్స్ట్ వారం నుంచి ఏదైనా మంచి జరిగిందంటే బిగ్ బాస్లో ఆ క్లాన్స్ తీసేయడం నిజంగా నాగార్జున సార్ చేసింది చాలా మంచి పని. ఎస్మి క్లాన్ అలాగే నైనిక క్లాన్, ఎందుకంటే క్లాన్స్కి ఉండడం వల్ల గ్రూప్స్గా ఫామ్ అయ్యి అసలు గొడవలో అవ్వాల్సింది సోనియా ఎస్మికి మంచి ఫైట్ ఉంటుంది. సో ఆటలో ఆ ఫైట్ లేకుండా బిగ్ బాస్ మసాలా ఏం లేకుండా సప్పగా అయితే వెళ్తుంది ఇప్పటి వరకు. ఎప్పుడైతే బిగ్ బాస్ ఎపిసోడ్లో లాస్ట్ ప్రోమోలో అసలు నాగార్జున గారు చెప్పారో మీ క్లాన్స్ తీసేస్తానని, అమ్మయ్య గేమ్ మళ్ళీ బ్యాక్ టు ద ఫామ్ వచ్చిందని నాకు అనిపించింది. అండ్ సోనియాకి అక్కడ బోర్డు మీద రెడ్ అవ్వడం, సోనియా కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం, అప్పుడు నాగార్జున గారు 90 మార్క్స్ వస్తున్న స్టూడెంట్కి 40 మార్క్స్ వస్తే డిసప్పాయింట్ అవుతారా లేదా అని చెప్పి చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. అండ్ నామినేషన్స్లో సోనియా మాట్లాడిన మాటలు ఇంట్లో ఎవరు లేకపోతే పట్టించుకోవడం లేకపోతే అని చెప్పి ఒక మాట మాట్లాడింది. అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి నాగార్జున సార్ ఆ వీడియో క్లిప్ కూడా చూపించారు. సో అది ఓకే. బట్ సోనియాకి అండ్ ఎస్మికి మంచి ఫైట్ అయితే ఉండబోతుంది నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో పక్కాగా. అండ్ మోర్ ఓవర్ ఈ టీమ్స్ గ్రూప్స్ ఇదంతా లేదు, ఎందుకంటే 2 క్లాన్స్ తీస్తారు. ఎలాగ నిఖిల్ క్లాన్లో ఎవరు లేరు ఒక నాగమణి కంటే తప్ప. సో వీళ్ళకైనా బెనిఫిట్స్ ఉంటాయా అన్నది చూడాలి. అంటే మోస్ట్లీ ఇప్పుడు నాగమణి కంట నిఖిల్ వీళ్ళిద్దరి క్లాన్ అంటే ఒక్క క్లాన్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ నాగమణి కంట ఆర్ నిఖిల్ సేవ్ అయ్యే అవకాశం మోస్ట్లీ ఎక్కువ ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ పోతారు కాబట్టి క్లాన్స్ నుంచి తీస్తారు కాబట్టి నామినేషన్స్ ఎస్మికి పడతాయి. అండ్ ఫస్ట్ 2 వీక్స్ కూడా ఎస్మి సేఫ్ అయి ఉంది. అండ్ అలాగే విష్ణుప్రియని స్వాప్ చేసింది ప్రేరణ ప్లేస్లో. సో ఖచ్చితంగా ఈ వీక్ అంటే మనకి నెక్స్ట్ వీక్ మండే ఎపిసోడ్లో ఎస్మికి పడ్డ ఓట్లు ఎవరికి పడవు హౌస్లో అంత గట్టిగా పడతాయి, ఎందుకంటే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి వస్తుంది కదా. తను ఏదో క్లాన్ ఉందని చెప్పి కొంచెం బాగా ప్రొవోక్ చేయడం ఇవన్నీ. అండ్ అలాగే ఎపిసోడ్లో చూపించినట్టు శేఖర్ భాష అయితే ఎలిమినేట్ అయ్యారు. బట్ శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ డెలివరీ చేయడం బేబీ బాయ్ని, బట్ సెప్టెంబర్ 14 రోజునాడే అండ్ శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడం. సో ఇది శుభ సూచకమా లేకపోతే ఏదన్నా తెలియలేదు కానీ సో ఏదైనా తీసుకోగలగాలి. సో గుడ్ అని చెప్పాలి. సో ఫైనల్గా బిగ్ బాస్ సెకండ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది భాష అని. సో సెకండ్ ప్రోమో అనాలిసిస్ కూడా చాలా సింపుల్గానే ఉంది. సో నాగార్జున గారు పాయింట్స్ ఒక్కొక్కటి చెప్తే నైనిక నబిల్ విషయంలో కూడా నువ్వు మీ క్లాన్ తరపున మాట్లాడాలి కదా అని చెప్పి చిన్న పాయింట్ మాట్లాడారు. అండ్ ఆదిత్య ఓం కూడా నువ్వు అక్కడ మీకేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళి మీ క్లాన్ చీఫ్స్తో మాట్లాడాలి కదంటే ఏజ్ ప్రాబ్లం అని చెప్పారు. అప్పుడు నాగార్జున గారు డైరెక్టర్ కదా అని చెప్పి ఒక చిన్న మాట అయితే వదిలేరు. సో ఇది ప్రోమో మీకే అనిపించింది ఈరోజు ఎపిసోడ్లో ఎవరికి బాగా వేస్తున్నారో నాగ సార్ కోటింగ్ అనుకుంటున్నారు. నేనైతే ఎస్మికి అనుకుంటున్నా, నో డౌట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు సబ్స్క్రైబ్.